ఇప్పుడున్న పరిస్థితులు ఆడపిల్ల పుట్టాలి అని అంటే ఇప్పుడు ఏంటంటే అప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆడపిల్లకు ఎప్పుడూ స్వేచ్ఛ లేదు, ఎప్పుడూ స్వేచ్ఛ లేదు. దేవుడేమో ఎంతో ప్రేమిస్తున్నాడు పిల్లల్ని. ఆడపిల్లలు ఏంటి, మగపిల్లడు ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమిస్తుండే. ఇక్కడ చిన్నపిల్లల్ని తీసుకొచ్చినప్పుడు దేవుడు ఎంత ఆనందపడ్డాడండి. ఆయన యుద్ధకు తీసుకొచ్చినప్పుడు ఎంత సంతోషించిండండి దేవుడు. శిష్యులు ఎంతో ఇష్టపడిన శిష్యుల మీద కోపపడ్డారు. పిల్లలని దేవుని యొద్దకు తీసుకురావాలి. ఈ రోజున మగపిల్లలని దేవుని యొద్దకు తీసుకొస్తున్నారా? దేవుని మందిరానికి తీసుకొస్తున్నారా? బాలుడు నడవలసిన త్రోవ నేర్పు, వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెబుతుంటే ఈ రోజున క్రైస్తవ పిల్లల్ని సండే స్కూల్కి పంపిస్తున్నారా? దేవుని మాటలు నేర్పుతున్నారా? మందిరానికి తీసుకొస్తున్నారా? ఇవేమీ చేయట్లేదు. కాబట్టి వాడికి పనికి మాలిన ఫోన్ ఒకటి ఇచ్చేసి ఆ ఫోన్లో అసభ్యకరమైన అన్ని వాడు రోజు మొత్తం అవే చూస్తాడు. అవే చూసేసి వాళ్ళు నగ్నమైన దృశ్యాలన్నీ చూసేసి వాళ్ళు అలా చేస్తున్నారు. పిల్లల ముందే ఫోన్లు పెట్టుకొని అసభ్యకరమైన చూడటం వలన వాడు అందులో చూసేసి ఏం చేస్తుండో ఆడపిల్ల, చిన్నపిల్ల, పెద్దోళ్ళని లేకుండా భయంకరంగా ఇది చేసేస్తున్నారు. ఎందుకనంటే వాడు మైండ్లో, వాడు ఆలోచనలో, వాడు చూపులో ఈ నగ్నమైన దృశ్యాలన్నీ వెళుతున్నాయి. కాబట్టి అలా బయట ప్రవర్తనలా చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ ఫోన్లోని టీవీల్లోని నగ్నమైన ఈ దృశ్యాలు ఏంటంటే రకరకాలుగా సినిమాలు, సీరియళ్ళు, వాటిలల్లా వాళ్ళు ముద్దులు పెట్టుకోవటం, లేకపోతే ఎలాంటి వాళ్ళు కలిసి అక్కడ ఇక్కడ పట్టుకోవటం, ఇవన్నీ చేయటం వలన బయట వాళ్ళు కూడా, మగపిల్లోళ్ళు వాళ్ళు కూడా చూసేసి వాళ్ళు అక్కడ వాళ్ళు పట్టుకున్నారుగా, వాళ్ళని ఏం అనట్లేదుగా, అక్కడ ఏం అనట్లేదుగా, మమ్మల్ని కూడా ఇక్కడ ఏమీ అనరు. ఎలాంటి పిల్లలని వాడి జీవితాన్ని తల్లిదండ్రులు ఎంత పాడు చేస్తున్నారంటే భయంకరంగా పాడు చేస్తున్నారు. ఎన్ని వాక్యాలు వినిపించిన దేవుడు, ఎంత మంది సేవకుల ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎన్ని చెప్పించినా జాగ్రత్తలు తీసుకుంటున్నారా తల్లిదండ్రులు? మగపిల్లల విషయాల్లో వాడిని ప్రభు యొక్క శిక్షలో, బోధలో పెంచితే వాడు అలా తయారవుతురా? ఒక స్త్రీని చూడంగానే అయ్యా ఇదిగో నీ అక్క, నీ చెల్లి, సహోదరి ఇలా మాటలు చెప్పినప్పుడు వాడు అలాగే చూస్తారు. కానీ ఈ రోజున అలా చెప్పి ప్రభు యొక్క శిక్షలో, బోధలో పెంచే తల్లిదండ్రులు ఎక్కడున్నారు? మగపిల్లోడని వాడిని ఇష్టానుసారంగా వదిలేయటం, గాలికి వదిలేయటం, వాడు గాలోడైపోవటం, తర్వాత వాడు గాలిలో కలిసిపోవటం ఎంత భయంకరం. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. లోకంలో దేవుడు అందరినీ ప్రేమిస్తుండు. అందరూ ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఇక యేసుక్రీస్తు ప్రభువారు సిలువుకు ఆయన తీసుకెళ్లేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పిన మాట, అమ్మలారా నా నిమిత్తము కాదు మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడమని చెప్పారు. మీ పిల్లల భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతారు, వాడి నిమిత్తం ఏడు, ప్రార్థన చేయి అని చెప్పారు. కానీ ఈ రోజున ప్రార్థన చేసే తల్లులు ఏడున్నారు? పిల్లల కోసం మొరపెట్టే తల్లులు ఏడున్నారు? అగస్టిన్ అనే అతను చెప్పాడు, నా తల్లి లాంటి తల్లి ఉంటే చెరసాలలో జైలు అవసరం లేదంట. తల్లి కన్నీటి ప్రార్థన పిల్లల కోసం. యోబు గారు జీవితంలోనే సాతాను చెబుతున్న విషయం ఏంటి దేవుని దగ్గర? యోబు కలిగిన అంతటి మీద నువ్వేవేసిను, కంచె వేసిను అని చెబుతాడు. అంటే యోబు గారు పిల్లల నిమిత్తం ఏం చేసిండు? దహన బలులు, ప్రార్థన. మరి ఈ రోజున ప్రార్థన చేసే తల్లులు ఉన్నారా? తండ్రులు ఉన్నారా? పిల్లల కోసం కన్నీటి ప్రార్థన చేసేవాడు ఉన్నారా? రేయి మొదటి జాములు వేసి ప్రార్థన చేయి, నీ పసిపిల్లలు మోర్చిల్లి పోకుండానట్లు కాపాడబడతారు అని చెబుతున్నా ఎక్కడ చేస్తున్నారు? వినటం, వదిలేయటం. అవి చూసినప్పుడు ఇలాంటి భయంకరమైన స్థితి, భయంకరమైన విధానం బయట చూసినప్పుడు ఎంతో బాధ, ఎంతో వేదన, తట్టుకోలేని పరిస్థితి. ఎందుకు ఇంతగా వెళ్ళిపోతుంది అంటే దుష్టుడు ప్రతి ఒక్కరిని నాశనం చేసి, ప్రతి ఒక్కరిని పట్టుకొని ఎక్కడికి పాతాళంలోకి, నరకంలోకి తీసుకుపోవడం నాడు ముమ్మరంగా తిరుగుతాడు. ఇది గమనించని ప్రతి ఒక్క తండ్రి, తల్లి పిల్లల విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటూ ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు గమనించుకోండి. జీవితాలు బాగుండాలి అని అంటే, మగపిల్లలు సరిగా ఉండాలి అని అంటే వాళ్ళని దేవుని దగ్గరకు తీసుకురావాలి. వారిని దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థన చేపించాలి, వాక్యం చదివించాలి, వాళ్ళకి నేర్పాలి, చెప్పాలి.
ఇదిగో యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషులు దయందును వర్ధిల్చుండిను అని వాళ్ళకి నేర్పుకోవాలి తల్లిదండ్రి. ఎక్కడ నేర్పుతున్నారండి? డ్యాన్సులు నేర్పటం, ఫోన్లో అసభ్యకరమైన పెట్టేసి ఏంటి టిక్ టాక్లు అని ఏంటంటే రకరకాలుగా డ్యాన్సులు ఇవన్నీ చేపీయటం, వాడు ఎదుగుతున్న కొందుకు ఇష్టానుసారంగా జీవిస్తాడు. ప్రతి ఒక్కరు గమనించుకొని ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఎవరు పిల్లలైనా ఆడపిల్లైనా మగపిల్లుడే ప్రతి ఒక్కరు జాగ్రత్తలు కలిగి తీసుకోండి. జీవితాలు బాగుంటాయి, ఈ పిల్లలు దీవించబడతారు, కుటుంబం దీవించబడుతుంది, ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు ప్రభు యొక్క శిక్షలో బాధలో వారిని పెంచినప్పుడు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి.